పూర్వం కొన్ని సంవత్సరాల క్రితం దూరంగా ఉన్న మనుషులు మాట్లాడుకోవాలంటే ఉత్తరాలు మాత్రమే ఉండేవి. గ్రహాం బెల్ ఫోన్ కనిపెట్టాడు. ఈ ఫోన్లు మనుషులు చూసుకోకుండా కేవలం మాట్లాడుకోవడానికి ఉపయోగపడేవి. ఆ సమయంలో ఫోన్ వినియోగించుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. అందుకే కేవలం ధనవంతుల ఇళ్లలో మాత్రమే అవి ఉండేవి. ఈ ఫోన్లే టెక్నాలజీతో పాటు అభివృద్ధి చెంది సెల్ ఫోన్గా మారాయి. సెల్ ఫోన్స్ పూర్తిగా ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకున్నాయి. స్కూల్ పిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు అందరూ సెల్ ఫోన్ని వినియోగించేవాళ్ళు. ప్రపంచంలో 99% సెల్ ఫోన్లు వినియోగించేవాళ్ళు. ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ వారి దినచర్యలో భాగం అయిపోయింది. ఈ సెల్ ఫోన్ వల్ల ఎన్నో ఉపయోగాలు అలాగే నష్టాలు కూడా ఉన్నాయి. ముందుగా లాభాలు తెలుసుకుందాం. మన ఆత్మీయులు, స్నేహితులు, బంధువులు ఎంత దూరంగా ఉన్నా దగ్గర చేస్తుంది. ప్రమాద సమయంలో వేగంగా సమాచారం అందించి దానికి ఉపయోగపడుతుంది. మనం కూర్చున్న దగ్గర నుంచే ఎన్నో పనులను చేయవచ్చు. దీనివల్ల మనకు చాలా సమయం వృధా అవ్వదు. ఇక నష్టాలు తెలుసుకుందాం. సెల్ టవర్ల నుండి విడుదలయ్యే రేడియేషన్ వల్ల చాలామంది వ్యాధులకు గురవుతున్నారు. రేడియేషన్ వల్ల గుండె, మెదడు, ఊపిరితిత్తులు మరియు వినికిడి సంబంధించి అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా యువతరం తప్పుదోవ పడుతుంది. ఈ సెల్ ఫోన్ల వల్ల సంఘ విద్రోహ శక్తులు చేసే అసాంఘిక కార్యక్రమాలు పెరిగిపోతున్నాయి. చివరగా ఒక మాట, టెక్నాలజీ మంచి కోసం మాత్రమే తయారు చేయబడింది. దాన్ని దయచేసి చెడు కోసం వినియోగించవద్దు.